సూపర్ మార్కెట్కి అయితే పోయినాం. ఎందుకైనామో తెలుసా? ఎందుకు పోతారు? మనం ఇంట్లో సామాన్ తీసుకోవడానికి పోతారు అనుకుంటారా? కాదు, వేరే రీజన్ కూడా ఉంది. అవును, ఇంట్లో సామాన్ తీసుకున్నాం అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంది, అది లాస్ట్లో చెప్తా. అయితే సూపర్ మార్కెట్ అంటే మనకు అవసరమైన వస్తువులే కాకుండా అనవసరమైన వస్తువులు కూడా తీసుకుంటాం, దాన్నే సూపర్ మార్కెట్ అంటారు. ఎందుకంటే అక్కడ అన్ని కనబడతాయి కాబట్టి అన్ని తీసుకోవాలనిపిస్తుంది. చూసిరు కదా, మా సంచే నిండిపోయింది. అయితే ఇంకొకటి ఇక్కడ ఏంటంటే స్పెషల్, ఇక్కడ చాయ్ పెడతారు. అయితే చాయ్ కాకుండా టిఫిన్స్ ఉంటాయి అండ్ సాయంత్రం బిర్యానీ ఇవన్నీ కూడా ఉంటాయి, అంత వీళ్ళదే. చూసిరు కదా ఎంత నీట్గా వేడి నీళ్ళలో ఆ కప్స్ వేసి ఉంచుతాడు. ఇక ఆ చాయ్ ఎంత కిరాకుంటుందంటే బెల్లం చాయ్ అది. నేను అసలు చాయ్ మానేసి మస్తు రోజులు అవుతుంది, కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా బెల్లం చాయ్ తాగుతా. ఇది అసలు చాయ్ కాదు, అమృతం అని చెప్పొచ్చు. మీరు కనుక ఇటు సైడ్ వచ్చి ఉంటే రంగాపూర్లో సూపర్ మార్కెట్లో బెల్లం చాయ్ అనేది స్పెషల్, మీరు ఖచ్చితంగా తాగండి. నా మాట విని తాగండి, మళ్ళీ మళ్ళీ మీరే తాగుతారు. మా ఆయన అడుగుతుండు, అన్ని వస్తువులు తీసుకున్నావా, ఏమన్నా మర్చిపోయినావా అంటే అన్ని తీసుకున్నా అని చెప్పి అంటున్నా. ఇక చూసిరు కదా వైష్ణవి బెల్లం చాయ్, వాళ్ళకి ఫోన్ నెంబర్ కూడా ఉంది, ఆర్డర్ల పైన కూడా వేస్తాడని. మస్తు ఉంటుంది. ఇక అంత మంచిగా ఉన్నప్పుడు మనకు ఒక కప్ ఏం సరిపోతుంది, ఇంకో కప్పు కూడా నేను తెప్పించుకున్నా. అమ్మ నాకు కూడా కావాలమ్మా, నాకు అలాకి సగం కావాలంటే వానికి కూడా సగం పోసిన. చూసిరు కదా, ఒక కప్పు ఖాళీ అయిపోయింది, ఇంకో కప్పు తాగుతున్నా. అయితే అనే ఇగో ఇత్తడి బగోన్లో పెడతాడు చాయ్, బెల్లం ఇత్తడి బగోని ఎంత కిరాకు ఉంటుంది మీరే ఊహించుర్రి. అయితే లాస్ట్ ఒక విషయం చెప్తా అన్నా కదా, మై విలేజ్ వాళ్ళు మా ఇంటికి రేపు వస్తున్నారు.